ఇవాళ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. హే వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. పూజారి చేతిలో నీళ్లు వేసుకొని స్వామివారి ప్రతిబింబాన్ని ఆ నీటిలో చూస్తారు. ఒకవేళ ఆ నీటిలో స్వామివారి ప్రతిబింబం కనిపిస్తే స్వామివారి నైవేద్యం స్వీకరించినట్టు. ఒకవేళ ఆ నీటిలో స్వామివారి ప్రతిబింబం కనబడకపోతే ఆ స్వామివారు నైవేద్యం స్వీకరించలేనట్టని నిర్ధారించుకుంటారు. కానీ 1890లో ఆ నీటిలో స్వామివారి ప్రతిబింబం కనిపించకపోవడంతో పూజారులందరూ కంగారు పడి అప్పటి రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియచేయడంతో ఆ రాజు వెంటనే ఎన్నో పిండి వంటలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టారు. స్వామివారు అప్పటికీ ఆ నీటిలో ప్రతిబింబం కనిపించకపోయేసరికి ఆయన తిననంత వరకు నేను కూడా తిన్నని నిగ్రహించి కూర్చున్నారు. రాజు మెల్లగా నిద్రలోకి జారసాగాడు. రాజు కలలో స్వామివారు వచ్చి, నాయన, నా పరమభక్తురాలైన వేదవతి నైవేద్యం పెట్టి పిలవడంతో నేను ఆ నైవేద్యం స్వీకరించడానికి నేను అక్కడికి వెళ్ళాను. అంతేగాని మీరు చేసిన పూజల్లో ఎలాంటి లోటు లేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈసారి నైవేద్యం పెట్టండి, ఈసారి నేను స్వీకరిస్తానని తెలియజేశాడు. రాజు మెల్లగా నిద్రలోంచి తేరుకొని ఈ విషయాన్ని పూజారులకి చెప్తాడు. చెప్పగానే వెంటనే మళ్ళీ ఎన్నో పిండి వంటలు తయారు చేయించి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. పెట్టిన తర్వాత ఈసారి నీటిలో ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని, హనుమంతుడు కాకుండా తెలిసిన ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ ఒకే ఒక్క వ్యక్తి జాంబవంతుడు. భాగవత పురాణంలో జాంబవంతుడికి 1,000,000 సింహాల బలం ఉందని, కుంభకర్ణుడి కన్నా బలవంతుడని, వానరసేనలో రాముడు, హనుమంతుడు తర్వాత ఆయనే బలశాలి అని చెప్పబడింది. క్షీరసాగర మథనం తర్వాత దేవతలు, రాక్షసులు అలసిపోవడంతో మాందార పర్వతాన్ని ఒకే ఒక గుద్దుకి పడగొట్టాడు జాంబవంతుడు. రామరావణ యుద్ధంలో జాంబవంతుడు రావణుణ్ణి ఒకే ఒక గుద్దగా కాసేపు రావణుడు మూర్చపోయాడు. రామాయణం చివరిలో జాంబవంతుడికి అధికార అహంకారం పెరిగిపోవడంతో నువ్వు ద్వాపర యుగం చివరి వరకు బతికే ఉంటావని రాముడు చెప్పాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు సమంతకమణి కోసం వెళ్ళినప్పుడు అక్కడ జాంబవంతుడికి కృష్ణుడికి 3 వారాల భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు జాంబవంతుడి అహంకారాన్ని అణిచాడు. అలా రాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, హనుమంతుడి తర్వాత కలిసిన ఒకే ఒక వ్యక్తిగా జాంబవంతుడు నిలిచాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. హనుమంతుడి విగ్రహాలు సింధూరంతోనే ఎందుకుంటాయో మీకు తెలుసా? ఒకరోజు సీతాదేవి నుదుటికి సింధూరం పెట్టుకుంటున్నప్పుడు హనుమంతుడు వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినప్పుడు ఇలా సింధూరం పెట్టుకోవడం వల్ల శ్రీరాముడు ఆయుష్ పెరుగుతుందని నేను రోజు నుదుటిని సింధూరం పెట్టుకుంటున్నానని చెప్పగా, నుదుటిని చిన్న బొట్టు పెట్టుకుంటేనే శ్రీరాముడు ఆయుష్ పెరిగినప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే శ్రీరాముడు దీర్ఘాయుష్తో ఎల్లకాలం బ్రతుకుతాడని సింధూరాన్ని ఒంటి నిండా పూసుకుంటాడు. దీన్ని శ్రీరాముడు చూసి హనుమంతుడి భక్తికి మెచ్చి రాబోయే కాలంలో నిన్ను సింధూర విగ్రహాలతోనే పూజిస్తారని వరమిచ్చాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన హనుమంతుడికి ఉన్న అష్టసిద్ధుల గురించి తెలుసుకుందాం. హనుమంతుడికి ఉన్న అష్టసిద్ధుల్లో మొదటి శక్తి అనిమ. ఈ శక్తితో కంటికి కనిపించలేనంత చిన్నగా హనుమంతుడు మారగలడు. రెండో శక్తి పేరు మహిమ. ఈ శక్తితో హనుమంతుడు కావాల్సినంత పెద్దగా తన శరీరాన్ని మార్చుకోగలడు. మూడో శక్తి పేరు గరిమ. ఈ శక్తితో తన శరీరాన్ని ఎవరూ ఎత్తలేనంత బరువుగా మార్చుకోగలడు. నాలుగో శక్తి లగిమ. ఈ శక్తితో కాంతి కన్నా వేగంగా హనుమంతుడు పయనించగలడు. ఐదో శక్తి ప్రాతి. ఈ శక్తితో హనుమంతుడు ముల్లోకాలలో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆరో శక్తి ప్రాతన్య. ఈ శక్తితో తన అనుకున్న కోరికని నెరవేర్చుకోగలడు. ఏడో శక్తి వశిష్ఠ. ఈ శక్తితో దేనినైనా వశం చేసుకోగలడు. ఎనిమిదో శక్తి ఇష్ట్వా. ఈ శక్తితో ప్రపంచంలో దేనినైనా తన ఆధీనంలోకి తీసుకోగలడు. ఇవే హనుమంతుడుకున్న అష్టసిద్ధులు. ఫ్యాక్ట్ నెంబర్ 5. వినాయకుడి తల ఒక రాక్షసుడి తల అని మీకు తెలుసా? పూర్వం ఏనుగు తలతో ఉండే గజాసురుడు శివుడికి ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. దానితో శివుడు ప్రత్యక్షమయ్యి, నాయనా, నీకేం కోరిక కావాలని అడగగా శివుడు ఎప్పుడు తన కడుపులోనే ఉండాలి అని వరం తీసుకుంటాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి శివుడు గజాశ్వరుడి కడుపులోకి వెళ్ళిపోతాడు. శివుడు లేని ముల్లోకాలు, శివుడు లేని విశ్వం గందరగోళంగా మారడంతో
శ్రీ మహావిష్ణువు నంది కలిపి గంగిరెద్దుని ఆడించే వాళ్ళ గజేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గజేశ్వరుడు మైమరిచిపోయేలా సంగీతాన్ని వాయిస్తారు. వాయించిన తర్వాత గజేశ్వరుడు మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్తాడు. చెప్పగా శ్రీ మహావిష్ణువు నీ కడుపులో ఉన్న శివుణ్ణి బయటికి వదిలేయని చెప్తాడు. మాటకు కట్టుబడి శివుణ్ణి బయటికి వదిలేస్తాడు. శివుడు బయటకు రావడంతో గజేశ్వరుడి శక్తి మొత్తం పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. అది గమనించిన శివుడు చాలా బాధపడతాడు. భవిష్యత్తులో నువ్వెప్పుడు నా వెంటే ఉండేలా నేను చేస్తానని వరం ఇచ్చాడు. త్రిశూలంతో వినాయకుడు తల నరికిన తర్వాత ప్రమదగణాలను పంపించి ఏదో ఒక తల తీసుకురమ్మన్నప్పుడు ప్రమదగణాలన్నీ వెళ్ళి ఏనుగు తల తీసుకురావడంతో శివుడు గజేశ్వరుడికి ఇచ్చిన మాట పూర్తవుతుంది. ఈ వీడియో ఎంతే గైస్. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట సింబల్ ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ని వాచ్ చేయడానికి ఖచ్చితంగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.